అవును, నీ పేరేంటి? బిజ్లీ. అయ్యా పారిపోండి, పారిపోండి, ప్రాణాలతో ఉండాలంటే పారిపోండి, పారిపోండి. ఈ గ్రహం నుండి బయటికి వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళను. అలాగా, అయితే వెళ్ళవా నువ్వు? ఓచే టెంకాయ మొహమ్మడా, నువ్వు చేసేది ఏ మాత్రం బాగోలేదు. ఇది నా ఏరియా. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. నీ వాళ్ళందరినీ తీసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్థమైందా? హే, పుష్ప! ఇది మా గ్రహం, నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ గ్రహం నాకు కావాలి. ఈ గ్రహం నుండి మీరు వెళ్ళేంత వరకు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటాం. కానీ మీకంటూ సొంతంగా ఒక గ్రహం ఉంది కదా. అక్కడ చాలా చలి పడుతోంది, సూర్యకాంతి ఇక్కడే ఎక్కువగా ఉంది, అందుకనే మాకు ఈ గ్రహం కావాలి. ఈ గ్రహం మాకు రేపే సొంతం కావాలి, లేదంటే మిమ్మల్ని వదిలిపెట్టాం, అర్థమైందా? అరే చోటు, ఈ గ్రహం వదిలి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా? మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తే చాలు, అంత సరైపోతుంది. ఎవర్రా వాళ్ళు? వాళ్ళు భూమిపై నివసించే వాళ్ళు. హనీ, బనీ, జోర్దార్, పోపెట్. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ గురించి నీకు తెలీదురా? వాళ్ళు ఆకాశం, భూమి, గ్రహం, నక్షత్రం ఇలా అన్ని చోట్ల ఉన్న వాళ్ళకి బాగా తెలిసిన వారు, పెద్ద హీరో. వాళ్ళు వచ్చారంటే ఈ సమస్యకి ముగింపు దొరుకుతుంది. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, నేను దీన్ని సరిచేసి చూపిస్తాను. తీసుకున్న పాలకి డబ్బులు ఇచ్చేశాను. నువ్వు నా కారు మొత్తాన్ని రిపేర్ చేసేసావు. చప్పట్లు కొట్టు. సారీ కన్నా సార్. సార్, అంతా మీరు చేసిన తప్పే. మీరే కదా హనీకి చెప్పారు కారు డోరు తెరుచుకొని తీరాలని. ఇంట్లోకి వచ్చిన దొంగ నన్ను చూడగానే పారిపోయాడు. చూసావుగా, నా కారు మొత్తాన్ని నాశనం చేశాడు. కన్నా సార్, మేము వెంటనే దీన్ని ఫిక్స్ చేసి ఇచ్చేస్తాం. కన్నా సార్, అటు తప్పుకోండి. అరే రే, రే త్వరగా నన్ను బయటికి తీయండి. కన్నా సార్, అనవసరంగా ఎవరికి వాళ్ళు గొయ్యి తీసి ఇరుక్కుంటుంటారు. వీళ్ళని కార్ రిపేర్ చేసి ఇవ్వమనడం నేను చేసిన అతి పెద్ద తప్పు. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, మీరు ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధం కండి. ఆలోగా మేము ఈ కార్ని సిద్ధం చేసిస్తాం. మాట్లాడకుండా ఉంటే మనకి ఎప్పుడూ ఉండదు ఇబ్బంది. ఉదయం నుండి నేను స్నానమే చేయలేదు. చప్పట్లు కొట్టండి. చూసారు కదా, కన్నా సార్ కారు ఇంతకు ముందులాగే కొత్తదిగా మారిపోయింది. ఎనీ డౌట్? కరెక్ట్ గా చెప్పావు పోపెట్, పాత దానిలాగే మారిపోయింది. ఊరికే ఉన్న శంఖని ఊదినట్టుగా అయింది. ఎనీ డౌట్స్? ఎవర్రా ఇది? వీళ్ళెవరో సరిగ్గా తెలియడం లేదు. ఒకవేళ భూతమై ఉంటుందా? లేదు, ప్రమాదకరమైన జంతువు అయి ఉండాలి. చూడడానికి చికెన్ లా ఉంది. సైలెంట్ గా ఉండండి. ముందు చీకటి నుంచి బయటికి రానివ్వండి. అంతవరకు ఎదురు చూద్దాం. ఎనీ డౌట్స్? అవును, ఎవరు తను? నేను చెప్తున్నాను సారీ. తెలియక మీ కార్ని ధ్వంసం చేశాను. ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాను. ఎనీ డౌట్స్?
ఇవి ఏలియన్స్. ఏలియన్స్ అయినా గానీ జూనియన్స్ అయినా గానీ ఈ కార్ ని బాగు చేసే ఇక్కడి నుంచి కదలాలి. నీ డౌట్స్? వీడి కళ్ళు చూసావా, గుమ్మడికాయల్లా ఉన్నాయి. తల మీద కూడా ఒక యాంటీనా ఉంది. అని చెప్పింది కరెక్టే, ఇతను ఏలియన్నే. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా లేకపోతే నన్ను పొగుడుతున్నారా? అదంతా మనం తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు ఎవరో చెప్పు. మా కార్ ఎందుకు ఇలా ధ్వంసం చేశావు? అదేంటంటే చౌవగ్రహం నుంచి క్రాస్ చేసి వస్తుండగా తెలియక మీ కారు మీద వచ్చి పడ్డాను. ఎందుకని మీ కారులో ఎగురుకుంటూ ఇలా వచ్చారు? మర్యాదగా రోడ్లో నడుపుకుంటూ రావచ్చు కదా. ఇది నడిపే కారు కాదు, ఎగిరే ప్లేన్. ఇలా చూడండి, నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. కానీ మీరు అనే సాయం మాకు చెయ్యాలి. అవును, ఏంటో సమస్య? మేము చవ్వ అనే ఒక చిన్న గ్రహంలో నివసిస్తూ ఉన్నాం. అక్కడ పెద్ద గ్రహంలో ఉండే బట్కు మమ్మల్ని మా గ్రహం నుండి తరిమేయాలని చూస్తున్నాడు. వాడు చాలా పెద్దగా ఉంటాడు, మేము చిన్నగా ఉన్నామా, అందుకే ఏం చేయలేకపోయాం. వాడు ఒకవేళ మమ్మల్ని బయటికి తరిమేస్తే ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇంతేనా సమస్య? ఒక్క నిమిషం వెయిట్ చేయి. మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను ఒక్క నిమిషంలో ఆలోచించి చెప్తాను. హనీ, వీళ్ళు వీళ్ళ గ్రహంలోనే నివసించాలి. అవును. అయితే ఎక్కడికి వెళ్ళాలి అని నన్నెందుకు వచ్చి అడుగుతున్నావు? ఇతను కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నాడా లేకపోతే నిజంగానే ఇతను గాడిదా? ఇందులో నీకు అనుమానం ఎందుకు? నేను నిజంగానే గాడిదని. కానీ మేం నీకెలా తెలుసు? మేము మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మీరు ఎంతో మందికి ఎన్నో సాయాలు చేశారట కదా. ప్లీజ్ మాకు కూడా సాయం చెయ్యండి ప్లీజ్. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకు నిజంగా ఏడుపు వస్తోంది. రే బన్నీ, తనను చూస్తుంటే చాలా పాపం అనిపిస్తోంది. ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేసే తీరాలి. ఓకే, మేము ఖచ్చితంగా మీకు సాయం చేస్తాం. త్వరగా మీ గ్రహానికి మమ్మల్ని తీసుకెళ్ళు. మీ అందరికి చాలా థ్యాంక్స్. వచ్చి త్వరగా కారులో ఎక్కండి. నా కార్ ఇప్పుడు ఖచ్చితంగా రెడీ అయి ఉంటుంది. ఓరి దేవుడా, జుట్టు కత్తిరించుకోవాలంటే వెళ్ళాలి బార్బర్ షాప్ కి. నా కారు బాగు చేయకుండా నలుగురు ఎస్కేప్. చప్పట్లు కొట్టు. ఆహా, చూడ్డానికి ఎంత అందంగా ఉందో. పర్వాలేదు, ఈ గ్రహం చూడ్డానికి అందంగా ఉంది. అందుకనే అనే వాళ్ళందరూ మా గ్రహాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. మీరే ఎలాగోలా మా గ్రహాన్ని కాపాడాలి. రండి త్వరగా రండి. మా హీరో సరిగా వచ్చేసారు. మా హీరో సరిగా వచ్చేసారు. మా హీరో సరిగా వచ్చేసారు. మా హీరో సరిగా వచ్చేసారు. వచ్చేసారు. హీరోస్ వర్ధిల్లాలి. హీరోస్ వర్ధిల్లాలి. హీరోస్ వర్ధిల్లాలి. హీరోస్ వర్ధిల్లాలి. ఆ గ్రహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా గ్రహానికి వచ్చిన మీకు సుస్వాగతం. రాళ్లతో చేసిన పూలతో కొడుతున్నారు. సారీ, మా పువ్వులన్నీ రాయిలాగే ఉంటాయి. వాళ్ళని ఆపమని చెప్పు, లేదంటే మా కథ అంతమవుతుంది. ఆపండి. మీ బుర్రలు అసలు ఏమీ లేదా? ఎందుకని ఇలా రాళ్లతో కొడుతున్నారు? అదేంటంటే చుట్టూ పువ్వులతో కొట్టొద్దని చెప్పాడు. దేనికి బదులు ఒక చెట్టుతో కొట్టొచ్చు కదా. మీకు ఆహ్వానం పలకడం కోసం మేము ఏదో ఒకటి చెయ్యాలి కదా. గ్రహాలన్నిటిలోనూ మనలాంటి హనీ ఒకరు ఉంటున్నారు. మీ అందరినీ మా గ్రహం లోపలికి ఆహ్వానిస్తున్నాం. ఆహా, రే బన్నీ, ఎర్రటి నీటిలో నేను ఇంతవరకు ఈత కొట్టలేదు. అరే రే, అటువైపు వెళ్ళకండి. అయ్యా,
అదేంటంటే మా గ్రహంలో చే అనే చెరువు లేదు, అందుకనే మేము ఆర్టిఫిషియల్ గా ఒక చెరువుని తయారు చేసుకున్నాం. నాకెందుకు ఇంతలా నిద్ర ముంచుకొచ్చేస్తోంది? మా గ్రహంలో రాత్రి పగలు కలిసి 20 గంటలే ఉన్నాయి. మీ గ్రహం సమయం ప్రకారం ఇక్కడ నైట్ అయిపోయింది, కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి నిద్రపోండి. అవును, నువ్వెందుకు నిద్రపోతున్నావు? చూడుకు నేను నిద్రపోమని చెప్పాడు కదా, అందుకే నిద్రపోతున్నా. వీడికి కొంచెం దూరంగా ఉండడమే మంచిది, లేదంటే మనందరినీ వీడు లూసుగా మరుస్తాడు. Any doubt? ఆ పెద్దవాళ్ళు ఎందుకు మీ గ్రహాన్ని ఆక్రమించాలనుకుంటున్నారు? మా గ్రహంలో సూర్యుడు చాలా ఎక్కువ సేపు ఉంటాడు, కానీ వాళ్ళ గ్రహంలో మాత్రం చాలా ఎక్కువ చలి పుడుతుంది. అందుకనే జట్కుకి అప్పుడప్పుడు జలుబు చేస్తుంది. అందుకైతే ఒక స్వెటర్ తగిలించుకోవచ్చు కదా. ఏంటి స్వెటరా? అదేంటది? అదేంటో మీకు అర్థమయ్యేలా చెప్తాం. సరే పద, ముందు వాణ్ణి మాకు చూపించు. వాడెవరో మాకు తెలిసాక ఆ తర్వాత వాడి భరత పడతాం. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే ఆగండి, నేను వస్తాను. నువ్వు పెద్దవాళ్ళు అనగానే వాళ్ళు పెద్దవాళ్ళేమోనని అనుకున్నాను, కానీ వీళ్ళు సైజులో ఎంత పెద్దగా ఉంటారని అసలు అనుకోలేదు. పెద్దవాళ్ళు కాదురా, వీళ్ళు చాలా పెద్దవాళ్ళు. నీకు కొంచెమైనా బుర్ర ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. ముందే చెప్పుండొచ్చు కదా వీళ్ళు ఇంత పెద్దగా ఉంటారని. ఎనీ డౌట్? మనం ఢీ కొట్టబోతుంది ఇంత పెద్దవాళ్ళతోటి, అవును కదా బన్నీ? అవును, గాని ఇంత పెద్దవాళ్ళతో మనం ఎప్పుడూ ఢీ కొట్టలేదు. అయితే దానికి అర్థం మీరు మాకు సాయం చెయ్యలేరు అనే కదా. ఇకపై మేము ఎక్కడికైనా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎక్కడ నిద్రపోవాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ స్నానం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? నోరుమై, సాయం చేస్తాంలే, సాయం చేస్తాం. ఏదేమైతేనే మనం ఇక్కడికి వచ్చి బాగా ఇరుక్కున్నాం, ఇక భయపడే ప్రయోజనం లేదు. ఎనీ డౌట్స్? మేము ఇక్కడ భయపడేది ఇదిగో వీళ్ళని చూసే, ఎందుకంటే వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అలా చూడండి వాళ్ళు వచ్చే స్టైల్ ని. మోసాల్ బాల్ ని పాస్ చేయి. ఇక మోసాల్ని బాల్ ని గోల్ పోస్ట్ లో గోల్ వేస్తాడు. బాల్ వస్తుంది చూసి. అయ్యో, మా ముందుకు రావడానికి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవును, ఎవరు వీళ్ళందరూ? అది వీళ్ళు పారిపోండి. పట్టుకోండిరా వాళ్ళని. అవును, ఎందుకు పరిగెడుతున్నారు? మనం వాళ్ళంతా తేల్చేద్దాం. ప్రాణాలతో ఉండాలంటే పారిపోండి, త్వరగా పారిపోండి, పారిపోండి. వీళ్ళంతా తర్వాత తేలుద్దాం గాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి, త్వరగా పరిగెత్తండి. హనీ, నువ్వెందుకు పరిగెత్తలేదురా? ఇప్పుడు ఇక్కడ కారు ఉంది కదా, అనవసరంగా ఎందుకు పరిగెత్తడం? పర్వాలేదే, ఈ గ్రహానికి వచ్చాక హనీకి కూడా బాగా తెలివి వచ్చేసింది. సరే ముందు నువ్వు పద. త్వరగా త్వరగా అందరూ వచ్చి కారులో ఎక్కండి, త్వరగా.
కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? మనల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టడం కోసమే ఆ చుట్కీ వాళ్ళని తీసుకొచ్చినట్టుంది. పదండి, వెంటనే మనం ఆ గ్రహానికి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుందాం. పారిపోండి, పెద్దోళ్ళు వచ్చేసారు. మమ్మల్ని కొట్టద్దు ప్లీజ్. ఇది చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళందరంతా తేల్చేస్తాను. ఛీ! చెప్పండి, ఆ 4 ఏలియన్స్ ఎక్కడ? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదంటే మిమ్మల్ని అందరినీ పిసికి పారేస్తాను. రే మట్కు, నీ ఆటని ఇంతటితో ఆపేయ్. ఎక్కడా? అదిగో అక్కడున్నారు ఏలియన్స్. వెళ్ళి పట్టుకోండి వాళ్ళని. ఈ రోజు మీ అందరినీ నేను పీస్ చేయబోతున్నాను. పీస్ చేయడానికి మేమేమన్నా కొబ్బరి పీసా? అరే నా ముక్కు నేను చెయ్యకు. ఎక్కడికి వెళ్ళిపోయాడ్రా వాడు? హలో హలో. నా కాలు పోయింది, చెయ్యి పోయింది, చేతులు ఇప్పుడు బాగా మెలికలు పడిపోయాయి. నేను ఇప్పుడు కింద పడబోతున్నాను. ఇలా చూడరా మట్కు, ఇకపై ఎప్పుడు మా గ్రహం వైపు కన్నెత్తు కూడా చూడకు. ఒకవేళ చూసావంటే నేను ఇంతకంటే దారుణంగా మార్చేస్తారు. అర్థమైందా? ఇంకా ఎక్కువగా వాడిని బెదిరించకు, వాడు తట్టుకోలేడు. ఎనీ డౌట్స్? ఎంత ధైర్యం ఉంటే మిట్టుకొని మీరు భయపెడతారు? ఇలా చూడండి, గొడవ పడినందువల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సరే, ఈ గ్రహాన్ని మీరు ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే మేము చాలా పెద్దవాళ్ళం. పెద్దగా ఉంటే మాత్రం ఏంటి ప్రయోజనం? దేహం పెద్దదిగా ఉన్నంత మాత్రాన ఏమీ సాధించలేరు. మంచి మనసుంటేనే ఏదైనా సాధించగలరు. ఎనీ డౌట్? దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. మేము చాలా బలవంతులం. అందులో మీ టాలెంట్ ఏముంది? మీరు పెద్ద బలవంతులు అవడానికి కారణం భగవంతుడు. మీలో ఎటువంటి టాలెంట్ లేదు. ఉంది. మేము చాలా బాగా ఫుట్బాల్ ఆడుతాం, కానీ మాకంటే ఏమి మీరు బాగా ఆడలేరు. అలాగా? అయితే మనమంతా ఒక మ్యాచ్ ఆడదాం, అప్పుడు తెలుస్తుంది ఎవరు పెద్దవాళ్ళు అని. అలా అయితే ఓకే, కానీ అందులో ఒక కండిషన్ ఉంది. ఏంటో ఆ కండిషన్? ఆడబోయే మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఈ గ్రహం సొంతం కావాలి, సరేనా? ఓకే. రే గాడిదా, ఎందుకురా అలా చెప్పావు? మనం ఫైట్ చేయకుండా ఫుట్బాల్ మ్యాచ్ ఆడి చుట్కూ వాళ్ళ గ్రహాన్ని మనం వాళ్ళకే అప్పగిద్దాం. మాకిది సమ్మతమే. రేపే ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ మీరు ఓడిపోతే అప్పుడు మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నేను ఇక్కడికి మిమ్మల్ని సాయం చేయడానికే పిలిచాను, కానీ మీరు మా జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇకపై ఈ గ్రహం వదిలి మేము వెళ్ళిపోవాల్సిందే. ఎలాగైనా వెళ్లే వాళ్ళే కదా, ఎందుకైనా మంచిది ఒకసారి ప్రయత్నిద్దాం అని చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. అవును, మనం ఎలాగూ వాళ్ళ దగ్గర గెలవడం కష్టమే, కానీ ఒకవేళ గెలిచామంటే. కానీ వీడిని చూస్తుంటే ఒక ఫుట్బాల్ సైజులోనే కదా ఉన్నాడు, అలాంటప్పుడు ఎలా ఆడటం? ఎనీ డౌట్? అవును, మేము ఇంతవరకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడనే లేదు. మరి ఈ ఆటలో మేము ఎలా గెలుస్తాం? అది సులభంగా గెలవచ్చు. ముందు మనం ప్లేయర్స్ ని కనిపెట్టాలి. మనం నలుగురు ఆడుదాం, కానీ స్ట్రాంగ్ గా కిక్ చేసే వాళ్ళు కావాలి. మంచి గోల్ కీపర్ కావాలి. సెంటర్ ఫార్వర్డ్ మేమే ఆడుతాం. ఫుట్బాల్ కొంచెం చిన్నదై ఉంటే మేము కూడా ఆడేవాళ్ళం. అలా అయితే ఓకే, గానీ మనం టేబుల్ టెన్నిస్ బాల్ తో ఫుట్బాల్ మ్యాచ్ ఆడదామా? త్వరగా పదండి, మనం వెళ్ళి మిగతా ప్లేయర్స్ ను వెతకాలి.
ఓ సారీ, పొరపాటున పడింది. ముందేమో కొట్టేసి ఆ తర్వాత సారీ చెప్తావా? నువ్వు ఖచ్చితంగా వాడి దగ్గర తన్నులు తినబోతున్నావు. అని వదిలే, చెప్పేది విను. వాడు పర్ఫెక్ట్ గా త్రో చేస్తున్నాడు. సరే, నువ్వు మాతో కలిసి ఆడడానికి వస్తావా? ఓ ఖచ్చితంగా వస్తాను. మనకి మొదటి ప్లేయర్ దొరికేశాడు. ఓకే, రైట్. ఇదంతా కూడా నా తలరాత. నేను చేస్తూనే కదా ఉన్నాను, ఎందుకు అనవసరంగా అరుస్తూ ఉన్నావు? అన్నయ్య, త్వరగా దీన్ని కొంచెం కిక్ చేయండి చూద్దాం. మనకి డిఫెండర్ దొరికేశాడు. డిఫెండర్ ఆడడానికి ఇతనే పర్ఫెక్ట్ మనిషి. ఏంటి డౌటా? ఆ, సరే, ఇప్పుడు మనకు మంచి గోల్ కీపర్ కావాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను. దొరికావు, ఇప్పుడు పట్టుకుంటాను చూడు. రారా బంగారం, రారా బంగారం. పట్టుకున్నాను. గోల్ కీపర్. వాడు గోల్ కీపర్ కాదు, కోడి కీపర్. ఇవ్వు, నాకివ్వు, నాకివ్వు. ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. వావ్, ఇది నిజంగా చాలా బాగుంది. వావ్, వెల్కమ్ టు ద టీమ్. థ్యాంక్ యూ. ఇకపై నువ్వే మా గార్వే ప్లేయర్. ఎస్, మన టీం ఇప్పుడు రెడీ అయిపోయింది. చుట్కు, మన టీము సిద్ధమైంది. రేపు ఉదయం అందరినీ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కి తీసుకొచ్చేసేయ్. ఆహా, అలాగే అలాగే. మీరందరూ రెడీగా ఉన్నారా? ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఎనీ డౌట్స్? లేదు. అయితే గెలవలేమంటున్నారా? మనమే గెలుస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే లేదు అని చెప్పాం. అలా అయితే రండి, మనం వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చుట్కు, నువ్వే కిక్ చేసి మొదలు పెట్టు. రే బన్నీ, వీడు ఏ తప్పు చేయలేదు కదా, కానీ బాగా తగిలినట్టుంది. మేం బాల్ ని రోల్ చేస్తున్నాం, మీరు పాస్ చేస్తే చాలు. పెట్లు, బాల్ ని పాస్ చేయి. నేను వెళ్తాను. ఒరే గాడిదా, బాల్ ని చేత్తో తీసుకోకురా. అరే, ఈ గాలి నన్ను ఎక్కడికి లాక్కెళ్తోంది?
ఇండోర్ మ్యాచ్ లో మాత్రమే ఆడగలడు. అప్పుడే వీడిని గాలి ఎత్తకెళ్ళలేదు. ఎనీ డౌట్స్? అరే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడెక్కడ కనిపించడం లేదే. హెడర్ ఎలా కొట్టాలో మేం చూపిస్తాం. ఇదిగో ఆదిరింది, ఆదిరిపోయింది. గోల్ వేయలేకపోయినా గానీ గోల్ అడ్డుకోవడం మనం ప్రాక్టీస్ చేద్దాం. బాలు కోడి, బాలు కోడి, బాలు కోడి. మొత్తానికి వీడు చెడగొట్టేశాడు. ఎనీ డౌట్? ఎక్కడ చెడగొట్టాను? ఎక్కడో ఎలాగో చెడగొట్టావు. ఇకపై అవేమీ పట్టించుకోకు. ఇప్పుడు ఆ కోళ్లు పట్టుకునే వాడిని ఏం చేయాలో అని మనం ఆలోచించాలి. రే బన్నీ, ఈ మ్యాచ్ ను చూడడానికి కోళ్లు ఏమీ రాకుండా మనమే చూసుకోవాలి. మీరు మాకు పాస్ చేస్తే చాలు, మిగతాదంతా మేం చూసుకుంటాం. ఇలా చూడు, నువ్వు దీన్ని కిక్ చేసి బాల్ ని ఆ గోల్ పోస్టర్ దగ్గరికి తీసుకురా. సూపర్, మన గ్రహానికి నీళ్ళొచ్చాయి. మనం ఇంకా ప్రాక్టీసే మొదలు పెట్టలేదు. ఆ మట్కు టీం వాళ్ళు మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. రండి, మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం. Goal! ఖచ్చితంగా విజయం మనదే. రేపు ఆ చిన్న గ్రహం మన సొంతం అవుతుంది. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? బనీ, అయినా వీళ్ళని మన పక్కన పెట్టుకొని అసలు ఏమీ సాధించలేము. ఎనీ డౌట్స్? అవును, ఎందుకు మనం వీళ్ళని ఉంచుకోవాలి? వీళ్ళని పక్కన పెట్టుకొని మనం ఏం చేయబోతున్నాం? ఒరే గాడిద, వీళ్ళని పక్కన పెట్టుకునేలా మనం మ్యాచ్ ఆడాలి. సరే, మనం మ్యాచ్ గెలవాలి కదా. మరి మాట్లాడుతూ ఉంటే మనం మ్యాచ్ ని ఎలా గెలవగలం చెప్పు? అరే రే హనీ, మేమిప్పుడు చెప్పేది కూడా మ్యాచ్ గురించే. మరైతే ఎందుకు వీళ్ళని పక్కన పెట్టుకొని ఏ ప్రయోజనం లేదు అంటున్నారు? అయ్యయ్యో, ఐఎమ్ సారీ హనీ, ఐఎమ్ సారీ. దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించరా. ఇట్స్ ఆల్ రైట్ పొపాట్. ఇప్పుడు నువ్వేం తప్పు చేసావని? ఏది చేయలేదు, కానీ ఇప్పుడు చేయబోతున్నాను. ఎనీ డౌట్స్? అందరూ అక్కడ వస్తువులు ప్యాక్ చేయడం మొదలు పెట్టారు. మనం ఖచ్చితంగా మ్యాచ్ లో ఓడిపోతామనే వాళ్ళందరూ అనుకుంటున్నారు.
మట్టు గ్యాంగ్ ఇకపై మన గ్రహం లోపలికి రాకూడదని చెప్పుండాలి. అలా చెప్పుంటే ఈ సమస్య మనకు అసలు వచ్చి ఉండేదే కాదు. యు ఆర్ సో ఇంటెలిజెంట్. కావాలంటే మనం ఈ డీల్ ని రేపే వాళ్ళకి చెప్పేద్దాం. ఒరే అడ్డగాడిదా, ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ అందరినీ టెన్షన్ పెడుతున్నావు? మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి తీరుతాం. నీకు అర్థం కావడం లేదు హనీ, అది ఇంపాసిబుల్. నా డిక్షనరీలో ఇంపాసిబులే లేదు బన్నీ. అలాంటి ఎన్నో విషయాలు మనం చేసి చూపించాం. అందరూ ఇంపాసిబుల్ అనుకున్నది మనం పాసిబుల్ చేసి చూపించాం. అవును, హనీ చెప్పేది నిజమే. ఈ ఫుట్బాల్ మ్యాచ్ అంత కఠినమైనదేం కాదు. ఆదరగొట్టు ఆదరగొట్టు ఆదరగొట్టు. మనం ప్రయత్నించకుండా ఉండి ఓడిపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం ఎంతో మేలు. ఎనీ డౌట్స్? అవును, ఖచ్చితంగా మనం మ్యాచ్ ఆడుదాం. ఖచ్చితంగా మ్యాచ్ ఆడుదాం. అదే విధంగా మనం గెలుద్దాం. ఫ్రెండ్స్, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీకు ఈ గ్రహం కావాలంటే ఈ మ్యాచ్ గెలిచే తీరాలి. మీకు అది తప్ప ఇంకో మార్గం లేదు. అవును, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. మ్యాచ్ మేమే గెలవబోతున్నాం. కావాలంటే మేము గెలవలేమని చెప్పి భయపడి పారిపోండి. ఏయ్ మట్కు, ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మేమేరా గెలవబోతున్నాం. అరే, ఇది చీటింగ్. ఇదేమీ చీటింగ్ కాదు. ఇకపై జరగబోయేదే పెద్ద చీటింగ్. మరి బాల్ పాస్ చేయి. ఇదిగో తీసుకో హరి. పొపట్, పాస్ చేయి. ఆ బాల్ ని ఇలా ఇవ్వు. ఇది ఖచ్చితంగా హాల్ ప్లే. ఎవ్రీథింగ్ ఈస్ ఫైరింగ్ ఫుట్బాల్.
ఇప్పటికే మేము 5-6 గోల్ని వేసేసాం. ఏయ్ ఇవన్నీ ఫేక్ గోల్స్, అర్థమైందా? ఓకే, కానీ మేము ఇంకా చాలా గోల్స్ వేయబోతున్నాం. ఫ్రెండ్స్, మన స్కోర్ చాలా తక్కువగా ఉంది. ఆల్రెడీ హాఫ్ టైం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారని నాకు అనుమానంగా ఉంది. కాదు, ఇప్పుడు మనం మన గేమ్ ప్లాన్ ని చేంజ్ చేసేద్దాం. ఇకపై అందరూ నేను చెప్పినట్టుగానే ఆడండి. అందరూ సిద్ధంగా ఉన్నారా? అయితే ఇలా రండి. నీ దగ్గరికి బాల్ ఎప్పుడు వచ్చినా గానీ బాల్ ని గట్టిగా పైకి కొట్టు, సరేనా? Goal! Goal! Hey, goal! నేరుగా కిక్ కొట్టినప్పుడు బాల్ పైకి వెళ్తుందని నాకు బాగా తెలుసు. పైకి కొట్టాడంటే నేరుగా వెళ్తుంది. నీ దగ్గరికి బాల్ ఎప్పుడు వచ్చినా సరే నువ్వు దాన్ని డ్రిబుల్ చేస్తూ అటువైపు ఇటువైపు కొడుతూ ఉండు. బాల్ ని నాకు పాస్ చేయి. ఇదిగో తీసుకో. ఓ, హే, హే. 4 వచ్చేసాయి. ఇదిగో తర్వాతి గోల్. ఇదిగో హనీ, బాల్ ని పాస్ చేయి. ఇదిగో తీసుకో. వాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నారు. వాళ్ళని దాటుకొని వెళ్ళడం కొంచెం కష్టం, కాబట్టి వాళ్ళ కాళ్ళ మధ్య నుంచి బాల్ తీసుకెళ్ళాలి. బాల్ ని క్యాచ్ పట్టుకోకూడదు. కిక్ గోల్స్ వల్ల గోల్ పోస్ట్ లోపలే పడిపోతావు. నీ చేత్తో బాల్ ని బయటికి నెట్టేసాయి.
జోర్దార్ త్వరగా గోల్ వేయి. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే మిగిలింది. ఇప్పుడు మనం బాల్ ని అటువైపు ఇటువైపు అని నెడుతూ ఈజీగా పాస్ చేసేద్దాం. వద్దు, పెనాల్టీ షూట్అవుట్ అయిందంటే ఆ తర్వాత మనం వాళ్ళని అడ్డుకోలేం. వెంటనే గోల్ వేసి తీరాలి. నీ సత్తాని ఇప్పుడు చూపించాల్సిందే. వాళ్ళు ఇప్పుడు బాల్ ని నాకు పాస్ చేస్తారు. నువ్వు వెంటనే బాల్ ని హనీకి త్రో చేసేయి. బాల్ ని త్వరగా పాస్ చేయి. బాల్ ని త్వరగా పాస్ చేయి. ఒకవేళ ఈ గ్రహం నుండి మమ్మల్ని బయటికి గెంటేశారంటే ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? చెప్పు, మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ గ్రహం మాకు సొంతం. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనే వెళ్ళాం. సంతోషంగా ఉండండి, అందరూ సంబరాలు చేసుకోండి, అందరూ ఆడి పాడుతూ గెంతులేయండి, ఎందుకంటే మనం గెలిచేసాం. సూపర్. ఇకపై మనము ఈ గ్రహం వదిలి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. మీరందరూ కలిసి కట్టుగా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. మన ఒప్పందం ప్రకారం ఇకపై మీరెవ్వరూ ఈ గ్రహంలోకి రాకూడదు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నిన్ను అంతం చేస్తాను. వద్దు, తను చెప్పింది నిజమే. ఇకపై ఏ గొడవ వద్దు, అదే మనకి మంచిది. పెట్టుకో, ఇకపై ఈ గ్రహం మీకే సొంతం. ఇక ఎప్పుడు మేము ఈ గ్రహం వైపు రాము. హనీ బనీ పోపట్ జోర్దార్ వర్దిల్లాలి. వర్దిల్లాలి. జిందాబాద్ జిందాబాద్. హనీ బనీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. వీళ్ళందరూ మనల్ని పొగుడుతున్నారా లేకపోతే మన ప్రాణాలు తీసేస్తున్నారా? ఇక్కడ మేము మీ అందరికీ చేసింది మా బాధ్యత. మీకు సాయం చేయడం నిజంగా మా అందరికి సంతోషంగా ఉంది. ఎనీ డౌట్స్? పిల్లలు, మీ వల్లే మా గ్రహం మాకు సొంతమైంది. ఇకపై ఈ గ్రహం వదిలి మేము ఎక్కడికి వెళ్ళం. ఇకపై ఆ మట్కు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టనే పెట్టడు. ఆ మట్కు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. త్వరగా అందరూ పారిపోండి. పరిగెత్తకండి. దయచేసి అందరూ పరిగెత్తొద్దు. ఎందుకని మీరు తిరిగి వచ్చారు? ఏం కావాలి మీకు? ఏంటో చెప్పండి. మీలో ఎవరికైనా క్రికెట్ ఆడడం వచ్చా? రేయ్, ఫుట్బాల్ మ్యాచ్ లో మిమ్మల్ని ఓడించేశాం కదా, ఇప్పుడు ఎందుకు క్రికెట్ గురించి ఎత్తుతున్నావు? ఎనీ డౌట్స్? అది ఇంకేం లేదు. మాకంటే పెద్దవాళ్ళు వచ్చి మా గ్రహాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి క్రికెట్ ఆడడం వచ్చు. అయితే వాళ్ళతో క్రికెట్ ఆడి గెలిచామంటే వాళ్ళు మా గ్రహాన్ని వదిలి వెళ్తామంటున్నారు. మమ్మల్ని ఆ మ్యాచ్ లో గెలిచేలా చేయండి ప్లీజ్. ప్లీజ్.